जय बोलो ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ की జై. నేనైతే ఈరోజు ఖైరతాబాద్ గణేషన్ దగ్గర 13వ తారీఖు ఆగస్టు 15 కాదు 13వ తారీఖు ఈవినింగ్ 6కి అట్లా ఉన్నానన్నమాట గణేశుడి దగ్గర. మీకు అన్నీ ఎంతవరకు వచ్చింది వర్క్ అనేది డీటెయిల్డ్గా వివరిస్తాను. వివరించబోయే ముందు మీరు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్కి ఒక లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఫాలో అవుతూ ఉండాలి. అన్ని టైంలో లైవ్ కూడా పెడతాను. మీరు లైవ్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే జాయిన్ అవ్వకండి, మీ ఇష్టం అది. సో నేనైతే ఎంతవరకు వర్క్ వచ్చిందనేది చూపిస్తానండి. అంటే డే టు డే చేంజ్ అవుతూ ఉంటుంది కదా వర్క్ అనేది. ఈ డేట్లో ఏం చేంజ్ అయిందనేది చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, ఖైరతాబాద్ గణేశుని ముందు అమ్మవారికి చీర ప్రిపేర్ చేస్తున్నారు. చీర లేయర్స్ పెట్టి ఇటు పక్కన శ్రీనివాస కళ్యాణం ఉంది కదా, రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్ మండపంలో, అటు పక్క అమ్మవారికి ఇక్కడ చీరలు తయారు చేస్తున్నారు. అదే చీరలు అంటే లేయర్స్గా అదే దాని మీద కొంచెం మనకి సిమెంట్ అవన్నీ వేసి తయారు చేస్తారనమాట. ఆ లేయర్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ మన గణేశుడు అనేది భారీ గణేశుడు. ఎట్లా ఒకసారి వ్యూ చూసుకుందాము. కొంచెం దూరం నుంచి వ్యూ చూపిస్తున్నాను, అంటే ఎంతవరకు వచ్చింది ఏంటనేది చూపిస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాక్ట్గా మన గణేశుని దగ్గర ఏ పార్ట్లో వర్క్ నడుస్తుంది అనేది కూడా నేను కొంచెం క్లోజ్ చేసి చూపిస్తున్నాను, చూడండి దయచేసి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మన గణేశుని దగ్గర కనుల పార్ట్లో వర్క్ నడుస్తుందండి. కనుల దగ్గర వర్క్ చేస్తాను నేను పోయే టయానికి. సో నేను మీకు చూపిస్తాను అది డీటెయిల్డ్గా. ఒకసారి మొత్తం విగ్రహాన్ని చూద్దాము కింద నుంచి. అంతేకాదు చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. అంటే అసలు చాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎదుగు అక్కడ చూడండి, కనుల భాగం దగ్గర వర్క్ చేస్తున్నారు చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ అమ్మవారి విగ్రహాలు పక్కన తలల విగ్రహాలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట. అన్నీ కూడా 3 లేయర్ వర్క్ అనేది ఫినిష్ అయిందండి. మంచి నీట్గా కనిపిస్తున్నాడు వినాయకుడు చూడండి. కళ్ళుకు పాటు కూడా క్లియర్గా కనిపిస్తుంది. పైన మాత్రం ఒక స్టిక్కర్ పెట్టారు గణేశునికి, అది నుదురు భాగంలో. అదేంటిదన్నా నాకు కనిపిస్తలేదు, మీకు ఏమైనా కనిపిస్తే కామెంట్ చేయండి. అంటే అది ఏంటనేది నాకు తెలియట్లేదు అసలు, అది ఎలా ఎందుకు పెట్టాను అనేది. అఫ్కోర్స్ అంతా అయితే కానీ తెలియదు అన్నట్టు. అది స్టిక్కరా లేకపోతే నామమా ఏమనేది నాకు అర్థం కావట్లేదు. నాకు అది తెలియట్లేదు, మీరే చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కనుల పార్ట్ అయితే నీట్గా ఫినిషింగ్ చేస్తున్నారండి వాళ్ళు. చూడండి అక్కడ పాపం వర్క్ చేయటం చాలా కష్టం అండి. పైనుంచి కింద జనాలను చూసుకుంటూ భయపడుతూ చేసుకోవాలి వాళ్ళు. అసలు ఎంత కష్టమో తెలుసా, అంత పైకి ఎక్కారంటే గ్రేట్ కదా అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. చూడండి ఎంత కష్టపడితేనో మన గణనాథుడు రెడీ అవుతాడండి, ఈజీగా ఏం రెడీ అవ్వడు. అందుకనే కదా అంత ఫేమస్ అయ్యాడు ఆయన. అందుకనే కదా అంతమంది వచ్చి మొక్కుకుంటారు ఆయన దగ్గరికి. సో ప్రతి ఒక్కరు రండి, మొక్కుకోండి, మీ కోరికలు నెరవేర్చుకోండి. ఖైరతాబాద్ అంటే ఫేమస్సే కాదు, ఆయన కోరికల గణపతి అని కూడా ఫేమస్ అనమాట. సో మన కోరికలు ఆయన ముందుంచితే నెరవేరుస్తాడని నా నమ్మకం. అఫ్కోర్స్ మీరు కూడా నమ్ముతారని అనుకుంటున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మన గణనాథుడు ఇంకా 27 డేస్లో రెడీ అయిపోతాడు. నాకు తెలిసి 27 డేస్ కూడా పట్టదు, 25 డేస్లోనే రెడీ అయిపోతాడు. చూడండి ఇంకా కలరింగ్ ఒకటే పెండింగ్ ఉంటుంది ఇది అయిపోతే కనుక. సో చూడండి ఇక్కడ అమ్మవారికి చీరలు గొనె సంచులు తీస్తున్నారు. ఆ గొనె సంచులు తీసి వాటిని మళ్ళీ లోపల ముంచి పాపం ఎంత కష్టపడుతున్నారు ఇక్కడ కూడా అనిపిస్తుంది. ఇది చిన్న వర్క్ ఏం కాదండి ఇవన్నీ తయారు చేయాలంటే. ఇక్కడ చూడండి ఇది ఫాస్ట్గా నడుస్తుంది ఇక్కడ. అదే శ్రీనివాస కళ్యాణం, మధ్యలో సముద్రుడు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుకున్నాం కదా ఈ విగ్రహాలని. ఆ 3 విగ్రహాల్లో అమ్మవారికి చీర అయితే బాగా అలంకరించారండి. నాకైతే బాగా నచ్చింది. చూడండి ఇక్కడ పాపం ఆ డ్రమ్ములో వేసి అలా ఆగుతూ ఎంత కష్టపడుతున్నారో అనిపిస్తుంది నాకైతే. ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ థింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది కలిస్తేనే ఒక భారీ విగ్రహం రెడీ అవుతుంది కాబట్టి. నాకైతే ఖైరతాబాద్ గణేశుడు అయితే చాలా చాలా ఇష్టం అండి. మీకు కూడా ఇష్టమైతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎన్ని గణేశులు ఉన్నా ఖైరతాబాద్ గణేష్ మిన్నా. ఎలా ఉంది నా కొటేషన్? ఎన్ని గణేశులు ఉన్నా ముందు ఖైరతాబాద్ గణేషుని మొక్కుకొని పోతే ఆనందం వేరుంటుంది. ఏమంటారు? ఆయన పెద్ద విగ్రహం కదా, చిన్న విగ్రహాలు వేరుంటాయి, పెద్ద విగ్రహాన్ని మొక్కుకుంటే వేరుంటుంది. అది కథ. ఆయన ఆశీర్వాదం తీసుకొని ఎక్కడికన్నా పోండి, మంచిగా అనిపిస్తుంది. సో చూడండి అక్కడ అట్లా చీరలు తీసుకొని పోతున్నారు. ఇది కొంచెం ఫాస్ట్ మూమెంట్లో పెట్టా, చాలాసేపు చేశారనమాట. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట. చూడండి అట్లా ఆరేసుకొని ఇట్లా కింద మళ్ళీ అట్లా వేసుకొని చాలా తయారు చేసుకుంటున్నారు వాళ్ళు. అది అట్లా తీసుకొని మళ్ళీ పరదా దానికి కింద వేసుకొని ఎంత కష్టమో తెలుసా ఇవన్నీ చేయాలంటే. మన వల్ల అయితే కాదండి, పాపం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మీద ఫాస్ట్గా చేయగలుగుతున్నారు. సో ఇదండి మన గణనాథుడి వర్క్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు చివరికి వచ్చేసాము.
ఇంకా నెక్స్ట్ వీడియో కూడా ఇంకా నేను డైలీ అప్డేట్స్ ఇస్తున్నానండి ఖైరతాబాద్. ఎవరు చూడట్లేదు దయచేసి. మీరు చూస్తేనే నాకు ఎంకరేజ్ చేస్తేనే కదా నాకు ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలనిపించేది. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నాకు తెలిసి ఇంత కష్టపడి ఆడపిల్లలు ఎవరు పెట్టట్లేదు అక్కడ, నేను ఒక్కదాన్నే పెడుతున్నాను. సో అందుకోసమైనా యాజ్ ఏ లేడీ ఫ్యాన్స్ అయినా నాకు ఎంకరేజ్ చేయండి కనీసం. ఎందుకంటే ఇంత కష్టపడి ఎవరు తీయరండి అమ్మాయిలు అంత దూరం వెళ్ళి, కానీ నేను వెళ్తున్నాను. ఎందుకంటే నాకు గణనాథుడు అంటే ఇష్టమే కాదు, మీకు చూపించాలన్న ఆకాంక్ష కూడా. సో చూడండి ఎంత బాగా ఉందో విగ్రహం అయితే, అదే అమ్మవారి చీర అయితే ఎంత బాగా రెడీ చేస్తున్నారో. సో డే టు డే అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయండి, లైవ్స్ కూడా ఉంటాయి. 5:30 to 6:30 బిలో లైవ్ ఉంటుంది. నేను చెప్తాను అంటే వచ్చే ముందు లైవ్కి అప్కమింగ్ వీడియో పెడతాను అనమాట. సో అక్కడ చూడండి. బాయ్.